బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడే ఇవ్వండి, కానీ మునుగోడు అభివృద్ధి మాత్రం ఆపొద్దంటూ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి పదవికి సమీకరణాలు కుదరటం లేదంటున్నారని, సమీకరణాలు కుదరకుండా ఎవరు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇక తాము ఇద్దరు అన్నాతమ్ములం ఉన్నామని, తనను పార్టీలోకి తీసుకునే ముందు తెలియదా అంటూ ప్రశ్నించారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారని, అలాంటిది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉంటే తప్ప అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదమ్ములిద్దరం సమర్థులమేనన్న రాజగోపాల్ రెడ్డి తమ ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమేనని, తన కోసం కాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతున్నారు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉన్నాను కదా, వాళ్ళకు తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థంలో అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, ఒడ్డు దాటినా బోడమల్లయా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉన్నారు తప్ప. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, గత కొంతకాలంగా మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఆయన గత కొంతకాలంగా ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పైన కానీ, పార్టీ తీరు పైన కానీ, ప్రభుత్వం పైన కూడా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు తాజాగా మునుగోడులో ఒక అభివృద్ధి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ బహిరంగంగా ఆయన మనసులోని మాటను కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన మంత్రి పదవి విషయానికి సంబంధించి కూడా మాట్లాడుతూ తనకు మంత్రి పదవి హామీని 2 సార్లు హామీ ఇచ్చిన పరిస్థితి, పార్టీలోకి తీసుకునేటప్పుడు తాము ఇద్దరం అన్నదమ్ములం అనే విషయం తెలియదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి ఇద్దరు సొంత అన్నదమ్ములు అనే విషయం తెలియదా, ఈ పార్టీలోకి తీసుకునేటప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా భువనగిరి పార్లమెంటు బాధ్యతలు అప్పగిస్తూ కూడా మరోసారి కూడా హామీని ఇవ్వడం జరిగింది. 2 సార్లు హామీ ఇచ్చి ఆ అంశానికి సంబంధించి ఇప్పుడు విస్మరిస్తున్నారు. ఇప్పుడు కుటుంబంలో ఒకే పదవి అంటూ కూడా తన సోదరుడు వెంకటరెడ్డి ఉన్నారు కదా అంటూ కూడా ఇప్పుడు మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన ఈరోజు బహిరంగంగా కామెంట్ చేసిన పరిస్థితి. ఇద్దరు అన్నదమ్ములు అనే విషయాన్ని ముందు తెలియకుండానే హామీ ఇచ్చారా అంటూ కూడా ఈరోజు ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు ముఖ్యంగా మరో కామెంట్ కూడా చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ అక్కడ ముగ్గురు వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇక్కడ నల్గొండలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇక్కడ 3 మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి సమీకరణాలు కుదరట్లేదంటూ కూడా ఇప్పుడు కొత్త పల్లవి అద్దుకుంటున్నారు. ఆయనకు 2వ విడత మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పేసి చాలా తీవ్రంగా ఆశలు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ ఆశలకు అడియాశలు పెడుతూ ఆయనకు చెక్ పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఆయన ముఖ్యంగా సామాజిక సమీకరణాలు ఈక్వేషన్స్ కుదరట్లేదంటూ కూడా ఒక అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ రైతు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రి పదవులు ఉన్నారు. ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు కాబట్టి మరోసారి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే కనుక అక్కడ సేమ్ అన్ని ముగ్గురికి కూడా ఒకే సామాజిక వర్గానికి అవుతుందనే ఆలోచనతోటి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టినట్టు కూడా ప్రచారం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి సామాజిక సమీకరణాలు కుదరకపోవడం అనేది ప్రచారం కానీ, అదేవిధంగా ఇద్దరు సోదరులు ఉన్నారంటూ ఈరోజు అడ్డుకోవడం అనేది ఇది ఈ అంశానికి సంబంధించి ఎవరు పెడుతున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు తనకు మంత్రి పదవి రాకుండా అనేది తెలియాలంటూ కూడా కామెంట్ చేశారు. దీనికి సంబంధించి ఆయన నేరుగా పార్టీకి సంబంధించి ముఖ్య నేతలపైనే ఈ ప్రశ్నలన్నీ సంధిస్తున్నట్టుగా కూడా చూస్తున్నారు. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా ఎక్స్ వేదిక కూడా ఆయన ట్వీట్ చేస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈరోజు బహిరంగంగా మాట్లాడుతూ కూడా ఈ అంశాలకు సంబంధించి కూడా కామెంట్ చేసే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఆయన త్వరలోగా అంటే ఆయనకి ఇచ్చిన హామీ మేరకు అయితే గతంలో ఏదైతే మంత్రి పదవి హామీ ఇచ్చారో హామీ మేరకు ఖచ్చితంగా త్వరలో దాన్ని నెరవేర్చాలి. లేదంటే కనుక ఒకవేళ మంత్రి పదవి ఆలస్యం అయినప్పటికీ మునుగోడు అభివృద్ధికి మాత్రం నష్టం చేకూర్చవద్దు, అభివృద్ధికి మాత్రం దోహదపడాలి, అభివృద్ధికి సంబంధించి ₹1 కూడా లేట్ చేయకూడదు అంటూ కూడా దీనికి సంబంధించి కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాటిని అన్నిటి కూడా వెంటనే పూర్తి చేయాలని కూడా చెప్పారు. సో మొత్తం మీద మంత్రి పదవికి సంబంధించి మాత్రం ఆయన మనసులోని మాటను ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గత కొంతకాలంగా ఎక్స్ వేదిక కూడా కామెంట్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ఈరోజు బహిరంగంగా కూడా ఒక కార్యక్రమంలో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి మంత్రి పదవి మాత్రం నెక్స్ట్ విడతకు సంబంధించి త్వరగా చేసి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ఆయన
డిమాండ్ చేసిన పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సంబంధించి పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది, పార్టీ ఏ విధంగా చూస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలోనే ఆయన ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శలు చేసినప్పటికీ ఇప్పటివరకు అయితే పార్టీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. క్రమశిక్షణ కమిటీ సంబంధించి కూడా నిన్న క్రమశిక్షణ కమిటీ భేటీ అయినప్పుడు కూడా క్రమశిక్షణ కమిటీ కూడా దీనికి సంబంధించి కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వమని చెప్పేసి మల్లురవి కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లురవి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా బహిరంగంగా కామెంట్స్ చేశారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ సంబంధించి పార్టీ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ అయితే లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి ముఖ్యమైన నేతలు ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. ఎందుకంటే పీసీ చీఫ్ ఇప్పటికే మాట్లాడుతూ ఎవరు క్రమశిక్షణ కట్టు దాటినా వారిపైన చర్యలు ఉంటాయి, వారిపైన యాక్షన్ ఉంటుందంటూ కూడా ఆయన గతంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఏ విధంగా ముందుకు అంటే ఏ విధంగా చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆయన డిమాండ్ చేస్తున్నట్టుగా మంత్రి పదవి అంశానికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సంధ్య. రైట్ ప్రతాప్.